వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కోడింగ్ నేర్చుకుంటున్నారా? ఇంకా కోడింగ్లో బెటర్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. సో చూసేద్దామా? సో ఫస్ట్ పుట్ యువర్ నాలెడ్జ్ ఇంటూ యాక్షన్. సో కోడింగ్ అనేది గుర్తుపెట్టుకోండి, నాట్ అబౌట్ వాచింగ్ వీడియోస్, రీడింగ్ బుక్స్. ఓన్లీ చదివితే, ఓన్లీ చూస్తే వీడియోస్ ఎన్ని ఇప్పుడు యూట్యూబ్లో మనం 40+ ఐటీ కోర్సెస్ ఇచ్చాం పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లోనే. సో ఓన్లీ మనం చూస్తుంటే వస్తుందా? రాదు. సో మనం నేర్చుకున్న ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో మనం ఆ చూసిన దాన్ని మనం సొంతంగా ట్రై చేయాలి. అది ప్రాజెక్ట్ కావచ్చు, ప్రోగ్రామ్ కావచ్చు, ఏదైనా కూడా. బై ప్రాక్టీసింగ్ ఓన్లీ వీ కెన్ లర్న్. సో ఏది నేర్చుకున్నా కూడా సో లర్న్ ఓన్లీ బై ప్రాక్టికలీ అప్లయింగ్ ద నాలెడ్జ్. సో మనం ప్రాక్టికల్లీ అప్లై చేయాలి ఏ నాలెడ్జ్నైనా. ఓకే, సో పుట్ యువర్ నాలెడ్జ్ ఇంటూ యాక్షన్. తర్వాత ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టు మాస్టర్ ఎనీ ఫీల్డ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ ఫస్ట్. ఏమంటున్నాను నేను? సో ఎప్పుడైనా ఏదైనా మనం మాస్టర్ కావాలనుకుంటే, దేంట్లో అయినా స్కిల్డ్ పర్సన్ కావాలనుకుంటే బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ మస్ట్ అండ్ షుడ్. సో ఎప్పుడు కూడా మర్చిపోకండి. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తున్నారంటే అయితే సి అన్న స్టార్ట్ చేయాలి, లేకపోతే పైథాన్ అన్న స్టార్ట్ చేయాలి. సో ఇలానే స్టార్ట్ చేయాలని ఏం లేదు, జావా అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి. సో ఒక స్టార్ట్ చేసినప్పుడు దానికి ఒక ఫండమెంటల్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఒకవేళ మీకు టైం ఎక్కువ ఉందనుకోండి, సి లాంగ్వేజ్ నేర్చుకోండి, మీకు ఫండమెంటల్స్ అనేది బాగా బిల్డ్ అవుతాయి. ఓకే, సో లాజిక్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది మీకే అర్థమవుతుంది. సో ఒకవేళ మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా కూడా, సపోజ్ సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే పైథాన్ లైఫ్ సి లాంగ్వేజ్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే పైథాన్ లైఫ్ పైథాన్, ఒకవేళ జావా నేర్చుకోవాలనుకుంటే పైథాన్ లైఫ్ జావా. ఈ విధంగా మీరు సెర్చ్ చేసుకొని మనం 10 hours కోర్సెస్ ఉంటాయి, చూసి నేర్చుకోవచ్చు. సో ఫండమెంటల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మర్చిపోకండి. మనం లాంగ్ టర్మ్లో అండర్స్టాండింగ్, మనం సక్సెస్గా కావాలనుకున్నప్పుడు మనం కొద్దిగా టైం అయితే ఇవ్వాలి. తర్వాత వచ్చేసి లర్న్ మోర్ లాంగ్వేజ్. సో చాలామందికి ఒక వన్ థింగ్ అయితే మీకు క్లియర్ చేయాలి. లెట్ మీ క్లియర్ వన్ థింగ్, అందుకే రాశారు. సో మనం ఒకటేసారి మల్టిపుల్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మంచిది, కానీ ఒకేసారి అవసరం లేదు. మీరు ఒకటి నేర్చుకున్న తర్వాత ఇంకో దానికి స్విచ్ కండి. సో బై లర్నింగ్ మోర్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే, ఫస్ట్ మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత వేరే లాంగ్వేజ్కి వెళ్ళాలి. అంటే ఫస్ట్ ఒక లాంగ్వేజ్ స్టిక్ కావాలి. సి నేర్చుకుంటే సీనే నేర్చుకోండి, జావా నేర్చుకుంటే జావానే నేర్చుకోండి, పైథాన్ నేర్చుకుంటే పైథానే నేర్చుకోండి. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ కంప్లీట్ చేయండి, తర్వాతే వేరే లాంగ్వేజ్కి నేర్చుకోవడానికి వెళ్ళండి. ఓకే, అది మంచిదే, మనం మల్టిపుల్ లాంగ్వేజ్ వస్తే మనకే యూజు. కానీ ఫస్ట్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి, తర్వాత మిగతా వేరే లాంగ్వేజ్ నేర్చుకోండి, చాలా ఈజీ, ఎందుకంటే కామన్ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నో వెన్ టు టేక్ ఏ బ్రేక్. సో ఇది సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఎప్పుడు మనం ట్యూటోరియల్ చూస్తున్నప్పుడు కానీ, డాక్యుమెంటేషన్ చేస్తున్నప్పుడు కానీ కంటిన్యూస్గా ఒకరోజు 10 గంటలు కూర్చొని రేపు అసలు కూర్చోకపోతే వేస్ట్ అండి. కూర్చుంటే ఈరోజు ఒక 1 hour, రేపు ఒక 1 hour, లేకపోతే ఈరోజు 2 hours, లేకపోతే రేపు 2 hours కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఈరోజు ఒకరోజు 12 గంటలు కూర్చొని రేపు 2-3 రోజులు గ్యాప్ ఇవ్వడం కాదు, కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. బ్రేక్ తీసుకోవాలి, ఎందుకంటే ఐస్ స్ట్రెయిన్ అవుతాయి. కూర్చొని కూడా మనకు కూడా లైక్ బ్రేక్ అనేది అవసరం పడుతుంది, రిఫ్రెష్ అవుతుంది మన బ్రెయిన్. అప్పుడు మనం ఇంకా థాట్స్ బాగా వస్తాయి, లాజిక్ అనేది ఇంకా బాగా రాయగలుగుతాం. సో బ్రేక్ తీసుకోవడం మర్చిపోకండి. సో కోడింగ్ అనేది ఒక లాంగ్ ప్రాసెస్ అండి, మనం చాలా టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి. సో అదేవిధంగా మనం ఇంపార్టెన్స్ ఆఫ్ బేసిక్స్ కావచ్చు, ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రేక్స్ కావచ్చు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి. తర్వాత మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో కీప్ లెర్నింగ్, కీప్ కోడింగ్. సో అప్పుడు మీరు మంచి ప్రోగ్రామర్ అయితే కాగలుగుతారు. సో ఇదండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇస్తున్నాను, అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.